హలో గైస్, వెల్కమ్ టు షామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు అందరూ చూశారు కదా. సో చాలామంది అడుగుతున్నారు, టీవీలో కొన్ని ఫార్మాట్స్ నాకు వీడియో రావట్లేదు, కొంతమంది అయితే నాకు ఆడియో సపోర్ట్ చేయట్లేదు, ఆడియో నాట్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ రెండింటికి సొల్యూషన్ ఒకటే. సో ఆ వీడియో తీసిన ప్లీజ్ అని చాలామంది అడుగుతున్నారు. సో కాబట్టి ఈ వీడియోలో మనం అదే కంటెంట్ మీద మాట్లాడబోతున్నాం. ఒక సాఫ్ట్వేర్ అయితే మనకు యూజ్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఈజీగా వీడియో క్రాష్ అయితే వీడియోని, ఆడియో నాట్ సపోర్టెడ్ అయితే ఆడియోని, రెండింటిని కూడా మనం రిపేర్ ఏదైతే చేసి మనం ఈజీగా టీవీలో అయితే మనం టీవీ అయితే చూసుకోవచ్చు పెన్ డ్రైవ్లో. ఓకే, ఇంకా అలాంటి ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. సో గైస్, దానికోసం ఒక వెబ్సైట్ అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఈ వెబ్సైట్ని అయితే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేస్తే మీకు బెస్ట్ అనమాట. సో AVIDEMUX చూశారు కదా. సో ఈ వెబ్సైట్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీకు సాఫ్ట్వేర్ ఉంది, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు దాని నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ అయితే టైం వేస్ట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. 38 MB అయితే ఉందన్నమాట. మీకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు. వెరీ తక్కువ MB కానీ బెస్ట్ యూసేజ్. సో ఇదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అయితే చేద్దాం. డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి మీరు డౌన్లోడ్ పాత్రలోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది కదా ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్ని మీరు చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ముందే డౌన్లోడ్ చేశాను, ఇక్కడ ఉంది. సో మీకోసం ఇంకోసారి డౌన్లోడ్ అయితే చేశాను అనమాట. నేను రెడ్ బటన్ అయితే క్లిక్ చేసి దీనికన్నా ముందు ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏమైనా మార్చాలనుకుంటే బ్రౌజ్ మీద క్లిక్ చేయండి, లేదంటే నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీరు ఏం క్లిక్ చేయదు, నెక్స్ట్ మీద కొట్టండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద నొక్కి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు దీని అయితే ఇన్స్టాల్ చేయండి. ఎస్ అడుగుతుంది. ఎస్ అయితే నొక్కిన తర్వాత ఇన్స్టాల్ అయితే కంప్లీట్ చేయండి. ఇక్కడ చూసారు కదా. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి, అంతే. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. సో దీన్ని ఏ విధంగా అయితే యూజ్ చేయాలో ఒకసారి ఓపెన్ చేసి మీకు ప్రాసెస్ అయితే చెప్తాను అన్నమాట. సో చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది అయితే వచ్చింది కదా. సో ఒకవేళ మీకు ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద రాకపోతే మీరు ఏం చేస్తారంటే, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీకు కింద ఈ సర్చ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆ సాఫ్ట్వేర్ పేరు అయితే కొట్టి AVI అని కొట్టగానే సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు దీని నుంచి ఓపెన్ చేసేసుకోవచ్చు. మీకు డెస్క్టాప్ మీద కావాలనుకుంటే కనుక ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే ఫైల్ లొకేషన్ అయితే ఉంటుంది ఇన్స్టాల్ అయింది అది వస్తుంది. ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డెస్క్టాప్ మీద అయితే వస్తుందో అప్పుడు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం దేన్ని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ మూవీ కూడా ఇక్కడ మనకు ఉందన్నమాట. దీని యొక్క ప్రాపర్టీస్ అయితే చూద్దాం. 1.57 GB అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మీకు డేటా రేటు ఉన్నాయి. రిమైనింగ్ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ డేటా ఇది ఒకటే ఇచ్చాడు. ఇప్పుడు మనం కన్వర్ట్ అయితే చేద్దాం. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీకు 2 టైప్స్ గైస్. ఇక్కడ మనకి చూద్దాం. ఇది వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్లోకి వెళ్తే MKV ఫార్మాట్లో ఉంటే కొంతమందికి మూవీ టీవీలో ప్లే చేయాలనుకుంటే ఇప్పుడు చూసారు కదా, నాది వచ్చి ఆడియో ఫార్మాట్ ఒకటి సపోర్ట్ చేయట్లేదు, కానీ కొంతమందికి వీడియో ఫార్మాట్ కూడా సపోర్ట్ చేయదు. సో అంటే 100% లేదు, క్రాష్ బాంబ్ అయితే ఉంటాయి. మీరు చాలామంది చూస్తూ ఉంటారు. క్రాష్ అయితే అయినట్టు పగుళ్ళు బాంబ్ అయితే ఉంటుంది కొంతమందికి. అది ఏంటంటే వీడియో ఫార్మాట్ సపోర్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ MKV ఫార్మాట్ కూడా సపోర్ట్ చేయదు, కొన్ని మూవీస్ సపోర్ట్ చేసిన ఆడియో ఫార్మాట్ సపోర్ట్ చేయదు. సో అలాంటి వాటికైతే ఈ సాఫ్ట్వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం చాలా సింపుల్ దీని అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసారు కదా. సో మీరు 2 టైప్స్లో దీన్ని ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే మీ మూవీ ఉందో ఆ మూవీని దీని ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, యాజ్ పర్ యువర్ దాన్ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. సో మూవీ అయితే దీంట్లోకి వచ్చిందనమాట. ఒక చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఏమీ లేదు, చాలా ఈజీ. ఒకవేళ మీది వీడియో ఫార్మాట్ వర్క్ అవ్వకపోతే మీకు రెండో చెప్పేస్తున్నాను, వీడియో ఫార్మాట్ ఆడియో ఫార్మాట్ కూడా. సో చాలా బెస్ట్. ఇక్కడ మీకు ఒకవేళ వీడియో ఫార్మాట్ అనేది సపోర్ట్ చేయకపోతే, MKV సపోర్ట్ చేయకపోతే ఇక్కడ మీరు కాపీ అని ఉంది కదా అవుట్పుట్లో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. రిమైనింగ్ ఫార్మాట్స్ అన్నీ ఉన్నాయి. సో రిమైనింగ్ ఫార్మాట్స్లో మీరు ఏం చేస్తారంటే MP4 అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక MP EG4 AVC ASP అని కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు అనమాట.
ఒకవేళ మీకు ఎంకేవీ ఉంటే నో ప్రాబ్లం, సపోర్ట్ చేస్తే వీడియో అయితే సపోర్ట్ చేస్తే నో ప్రాబ్లం. లేదు మాకు సపోర్ట్ చేయట్లేదు అంటే కనుక ఇక్కడ MP-EG4 AVC X264 చూసుకోండి. 265 కాదు, ఇక్కడ 265 కూడా ఉంది HEVC, ఇది మీకు సపోర్ట్ చేయదు. టీవీలో మీకు సపోర్ట్ చేయాలంటే MP4 అంటే MP-EG4ని MP4 అని కూడా అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక X264 అయితే సెలెక్ట్ చేసి ఉంచాలి. కానీ నాకు వీడియో అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేనైతే కాపీ ఉంచేస్తున్నాను. మీకు వీడియో సపోర్ట్ చేస్తే కాపీ ఉంచేయండి. ఓకే, నాకు ఆడియో సపోర్ట్ చేయట్లేదు. ఓకే, ఆడియో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే దీన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరైతే నన్ను అడిగితే నేను మీకు ఏం చెప్తానంటే వీటి MP3 కూడా మీకు పెట్టుకోవద్దు, మీకు టీవీలో సపోర్ట్ చేయాలంటున్నారు కాబట్టి ఇక్కడ AC3 ఫార్మాట్ అనేవి ఉన్నాయి, AAC ఫార్మాట్స్ అనేవి ఉన్నాయి. నేనైతే AAC ఫార్మాట్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. మీరు కావాలనుకుంటే AC3 కూడా చేసుకోవచ్చు, కానీ నేను AAC అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఏ వీడియో అయినా సరే టీవీలో మీకు ఆడియో AAC అయితే సపోర్ట్ చేస్తుంది. ఓకే, AAC సెలెక్ట్ చేసి ఉంచండి, ఇంకేమీ అవసరం లేదు. ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్ మీకు ఎందులో కావాలో చూసుకోవచ్చు. సో ఒకవేళ నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ వీడియో అవుట్పుట్ అనేది మీకు MKV సపోర్ట్ చేయట్లేదు, వీడియో ప్లే అవ్వట్లేదు అంటే అక్కడ మీరు MP-EG4 సెలెక్ట్ చేస్తారు కదా, అప్పుడు MP-EG4 సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్ కూడా MP4 సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఆల్రెడీ కాపీ ఉంచేసానంటే ఏదైతే MKV ఉంటుందో అదే నాకు ఫార్మాట్ కావాలి కాబట్టి MKVని అలా ఉంచేసాను. సో ఓకే, ఉంచారు కదా. ఉంచిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వచ్చిన తర్వాత వీటిని మనం ఈజీగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇవేమి మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇక్కడ రేషియో ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే వీటి మీద క్లిక్ చేసి వీటి నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో లేదు అనుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో అంతేకాకుండా ఇక్కడ కోడ్ కూడా మీరు ఈజీగా డికోడ్ చేసుకోవచ్చు, ఇంక ఇవేమీ అవసరం లేదు. సో ఇక్కడ మీరు దీని నుంచి అయితే ఈజీగా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీడియో ఫార్మాట్ అయితే ప్రాబ్లం ఉంటుంది, అది లేదు అనుకుంటే ఓన్లీ ఆడియో ఫార్మాట్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో గైస్ చూశారు కదా, సో అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సేవ్ వీడియో అని చెప్పేసి సెకండ్ బొమ్మ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాత్ అడుగుతుంది అనమాట. ఓకేనా, సో పాత్ అడిగిన తర్వాత ఇక్కడ మీరు సేమ్ ఒకవేళ ముందు ఫైల్ కూడా ఉంటాయి ఖచ్చితంగా, మీరు ఇక్కడ దీన్ని చేయాల్సిన అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 720p.mkv ఉంది, కానీ ఇక్కడ 720p edit.mkv అని వచ్చింది. సో మీరు అలాంటి చేంజ్ అయితే అవసరం లేదు, మీరు అక్కడే కావాలంటే సేవ్ అయితే చేసుకోవచ్చు. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో యాజ్ పర్ యువర్ కంప్యూటర్ ప్రాసెస్ ఆర్ మీ మూవీ సైజు, అంటే మూవీ ఎంత సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చి నాకు ఇక్కడ మూవీ సైజ్ వచ్చి 1.57 GB అయితే ఉంది. సో నాకైతే ఎంతసేపు టైం తీసుకుంటుందంటే 5 minutes. ఓకే, అండ్ కొంతమందికి అయితే 3 GB మూవీ, కొంతమంది ఎక్కువ GB మూవీస్ అయితే ఉంటాయి, అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు చూసుకోండి. అండ్ నాకు 1.57 GB కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ వచ్చి మీకు ఎలాంటి చేంజెస్ అయితే అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు దీన్ని ఎన్కోడింగ్ అయితే చేసేయచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాకైతే 5 minutesలో అయితే కంప్లీట్ అవుతుంది. బికాజ్ నేనైతే SSD మీద దీన్ని రన్ చేస్తున్నాను. ఇంకో విషయం, చాలామంది అడుగుతున్నారు, బ్రో SSD HD తేడా ఏంటని. కొంతమంది ఇప్పటికీ కూడా చాలామంది అయితే మన యూట్యూబర్స్ చెప్పారు, టెక్ ఛానల్స్ యూట్యూబర్స్, కానీ మీకు ఒక చిన్న చెప్తున్నాను మళ్ళీ. సో HDD అనేది ఏంటంటే నార్మల్గా ఒక డిస్క్ టైపు, అది మీకు రీడ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి మనకి డిస్క్ టైప్ రీడింగ్ కాబట్టి మీకు ఎక్కువ టైం అయితే తీసుకునే ప్రాసెస్, అండ్ హ్యాంగింగ్స్ క్రాషెస్ కూడా అవ్వచ్చు. కానీ SSD అంటే యూజింగ్ చిప్స్. సో మనం ఏ విధంగా అయితే మెమరీ కార్డ్స్ మీద USB పెన్డ్రైవ్స్ మీద చిప్స్ అయితే చూస్తాం, అదే చిప్స్ మనకి SSDలో ఉంటాయి కాబట్టి ఇట్ విల్ రన్ ఫాస్ట్ దెన్ HDD అనమాట. సో చాలామంది డౌట్ ఉంటుంది. నన్ను అడిగితే HDDతో పాటు SSD డెఫినెట్గా మీరు సిస్టమ్కి అయితే ఎంచుకోండి. మీరు ఏదైతే ఆడతారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను గేమింగ్ ఛానల్ యూస్ చేస్తున్నాను, షాలం తెలుగు గేమింగ్ వరల్డ్, ఆ యూట్యూబ్ ఛానల్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు GTA 5 అనేది HDD మీద 4 రన్ చేశాను. ఏదో అలా రన్ చేసేవాడిని, హ్యాంగ్ అయ్యేది, క్రాష్ అయ్యేది. కానీ అప్పుడు ఎలాంటి గ్రాఫిక్ మోడ్స్ ఇలాంటి యూజ్ అయ్యేవి కదా. ఇప్పుడు నేను SSD మీద రన్ చేయడం తర్వాత అన్ని క్రాషెస్ కూడా అవ్వకుండా, ఏమి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా నాకు మొత్తం అన్ని మోడ్స్ యూజ్ అవుతున్నాయి, విత్ గ్రాఫిక్స్ కూడా పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది, అలాంటి క్రాషెస్ అలాంటి హ్యాంగ్స్ లేకుండా. సో అందుకని చెప్పి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఖచ్చితంగా SSD అనేది
ఉండాలి. అది 250 GB 500 GB వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఖచ్చితంగా ఎస్ఎస్డీ అయితే మెయింటైన్ చేయండి. మీకు ఇంపార్టెంట్ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే వర్క్ చేసేవాళ్ళు మెయిన్ వర్క్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇలాంటి గేమ్స్ పెద్ద పెద్ద గేమ్స్ ఎవరైనా ఆడాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ ఎస్ఎస్డీలోనే ఇవన్నీ మీరు ఏం చేసుకోండి. ఓకే, స్మాల్ సజెషన్ ఫ్రమ్ మీ. సో ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి అయితే డౌట్స్ ఉండొచ్చు, మీరు కూడా వాళ్ళకి చెప్పొచ్చు ఇలా. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా. ఓకేనా, కొంచెం టైం అయితే పడుతుంది. విత్ ఇన్ 3 minutes మనం మళ్ళీ కలుద్దాం. సో గైస్, ఇక్కడ మీరు చూడండి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. డన్ అని చెప్పి వచ్చింది అనమాట, సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఒకసారి మినిమైజ్ చేసి. ఇక్కడ చూడండి, నేను చూడండి ఇక్కడ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి ఎడిట్ అని ఉంది. ఇప్పుడు మనం ఎడిట్ చేసింది డీటెయిల్స్లోకి వెళ్ళి ఉంచుదాం. ఓకే, స్క్రోల్ ఆన్ చేసి ఉంచండి. ఇది వచ్చి 1.51 GB ఉంది, అండ్ ఇది ఒరిజినల్ మూవీ. సో ఇది చూద్దాం. ఇది 1.57, కొంచెం 6.06 తగ్గింది. నో ప్రాబ్లం ఇన్ దట్, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, ఇదన్నమాట ఫైనల్లీ. సో ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. దీన్ని ప్లే చేద్దాం. ఓకే, క్లారిటీ అయితే మీరు చూడొచ్చు, ఎక్కడ చేంజ్ అయితే లేదు, క్లారిటీ చాలా బాగుంది. సో ఓకేనా, ఇదన్నమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన మీ దాని నుంచి అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఇదే ప్రాసెస్లో మీరు ఏ మూవీ అయినా సరే, ఒకవేళ వీడియో క్రాష్ ఉన్నా ఆడియో క్రాష్ ఉన్నా మీరు దీన్ని కన్వర్ట్ చేసుకుని కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. టీవీలో ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు టీవీలో అయితే ప్లే చేసి చూపిస్తాను, అది ఆడియో వస్తుందా లేదా అనేది. ఓకేనా, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు చూడండి టీవీలో మీకు ఆడియో ప్లే చేసి చూస్తాను. ఒకసారి మీరు ఆడియో చూసి వస్తుందో లేదో చెక్ చేసి దాన్ని బట్టి చూడండి. ఓకేనా, లెట్స్ ప్లే. సో గైస్ చూడండి, మీకు అక్కడ ప్రాబ్లం అయితే లేకుండా ఆడియో ప్లే అవుతుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు అక్కడ కామెంట్ డౌట్ అంటే కామెంట్ చేయండి. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై, ఖుదాఫిజ్, బై బై. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు